హలో ఫ్రెండ్స్, మలేషియాలో నేను లాస్ట్ 1.5 ఇయర్ నుంచి ఉంటున్నా. మలేషియా అయితే ప్రతి పండుగని కూడా మంచిగా స్వీకరిస్తుంది. అయితే మలేషియాలో డిఫరెంట్ మాల్స్లో అయితే చాలా మంచిగా అలంకరణ అయితే జరుగుతుంది అనమాట. ఈ అలంకరణలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి అనమాట, ఎటువంటి పండుగలైనా మలేషియా. సో ఇప్పుడైతే ప్రజెంట్ ప్రపంచం మొత్తం కూడా రంజాన్ మాసం అయితే నడుస్తుంది. ఈ రంజాన్ మాసంకి మలేషియాలో కొన్ని మాల్స్ని అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు నేనైతే ఒక మాల్ అయితే చూపించడానికి వచ్చాను మీ అందరికైనా. అది పెవిలియన్ మాల్ బుకెట్ బింతాంగ్లో. ఇక్కడ మలేషియాలో ఎటువంటి పండుగ జరిగినా కూడా ఇక్కడైతే ముందుగా డెకరేషన్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతుంది. పెవిలియన్ కానీ, మిడ్ వ్యాలీ మాల్ కానీ, యాజ్ వెల్ యాజ్ ఎన్యూ సెంటర్లు, ఇలాగ డిఫరెంట్ మాల్స్. కేఎల్సిసి దగ్గర అయితే ఇంకా గ్రాండ్గా ఉంటాయి అనమాట. సో అవి కూడా చూపిస్తాను. ఈ యొక్క పెవిలియన్ మాల్లో డెకరేషన్ ఎలా జరిగిందో, ఎలా ఎంత మంచిగా అలంకరించారో అయితే మలేషియా మాకైతే యూజర్ ఫ్రెండ్లీ కంట్రీ అనిపిస్తుంది. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా తిరగచ్చు. మలేషియాలో అయితే ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడైతే ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్కి అయితే అందరూ లైన్ అయితే కట్టారు. చూడండి ఎంత లైన్ ఉందో, పెద్ద లైన్ ఉంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బట్ ఐ డోంట్ నో. చూస్తా, ఒకసారి వీలైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూడండి, మన వాళ్ళందరూ లైన్లో ఉన్నారు కదా. మలేషియాలో నెంబర్ 1 ఫేమస్ సింగర్ అంట. తను వస్తుందంట, చూపిస్తాను చూడండి ఫోటో. తను వస్తుందంట, తను కలవడానికి వీళ్ళందరూ లైన్లో అయితే ఉన్నారంట. చూడండి, తను వస్తుందంట. శ్రీ నురు సారీ, తనైతే వస్తున్నారంట. సో తనను కలవడానికి వాళ్ళందరూ కూడా లైన్లో నిల్చున్నారు. చాలా అంటే చూడండి, ఇక్కడ ఎంత చిన్నపిల్లలకైతే ఎంత ఫుల్ కేరింతలు అయితే కొడతారో. మీకు ఎంత మంచిగా అలంకరణ అయితే జరిగింది. లైటింగ్, ఇది లైటింగ్తో పెట్టారు మొక్కల్లే. ఇట్లా ఏమంటారు నాకైతే తెలీదు, బట్ నేనైతే మొక్కలని అంటున్నాను. సో లైటింగ్ మొత్తం పెట్టేసేసి ఇలాగ అలంకరించారు అన్నమాట ఈ మాల్లోని, పెవిలియన్ మాల్లో.
ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, దొండకాయ అనుకుంటా, దొండకాయ మరి తెలియదు. ఇవి అయితే ఆలగడ్డ ఇలాగా డెకరేషన్కి.